4242వ దినమును ప్రభు మనకు ఈవిగా ఇచ్చాడు. మార్నింగ్ కాన్ఫరెన్స్ మమరే క్రిస్టియన్ అసెంబ్లీ ఓడిచెరువు సత్యసాయి జిల్లా నుండి సహోదరుడు బ్రదర్ బర్నబాస్ గారు ఆహ్వానించారు జూమ్ మీటింగ్ కు. సో మనమందరం కూడా మరి కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. సహోదరులు జాన్ పాల్ గారు ఉన్నారు ఆసిఫాబాద్ నుండి, వారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. జాన్ పాల్. నమ్మకమైన యేసు ప్రభువా, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి ప్రభువా, నిత్యత్వములో ఉన్నటువంటి వాడవు, నిరాకార స్వరూపుడవు, మా కొరకాయ మానవుల పోలికగా పుట్టి స్వరూపమైనను సొగసును కోల్పోనంతగా నిన్ను నీవు తగ్గించుకొని మాకు ఇచ్చినటువంటి రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గడిచినటువంటి వారము దినములన్నిటిలో మీ కృప వాత్సల్యత మాకుగా ఉంచి మరొక నూతన వారంలోనికి ప్రవేశించాము నాయన. మరి ప్రత్యేకించి ఉదయకాలం మార్నింగ్ కాన్ఫరెన్స్ నిమిత్తమై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీని వెనక ఉన్నటువంటి ప్రయాస బర్నబాసన గారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. నేటి వరకు ఎంతో ఆశ్చర్యకరమైన విధానంలో కొనసాగింపు చేస్తున్న వాడవు ప్రభా. ఉదయకాలం నాయన కీర్తనలు మరి ప్రత్యేకించి వాక్య ధ్యానము కొరకాయ మా ప్రభా మీ సన్నిధికి మేము చేరవచ్చి ఉండగా మీ సహాయం కొరకు మీ లేఖనం కొరకు ఎదురు చూస్తున్నాం నేను. నేటి దినం మా కొరకాయ నువ్వు దాచి ఉంచినటువంటి దిద్దుబాటు కొరకు, హెచ్చరిక, పురుకొలుపు కొరకు మరి పెడతా ఉన్నాం దేవా. మరి ఈ సహవాసములో పాల్గొన్నటువంటి అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోమని సర్వయుగములకు రాజు యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు జాన్ పాల్ గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపు నుంచి ప్రత్యేక వందనాలు. మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 4242 అంటే 4242 ఈ దినాన్ని మన దేవుడికి అనుగ్రహించాడు. గడిచిన మనం అందరం ఆ రీతిగానే మనకు మరొక దినాన్ని మనకిచ్చి ఈ విధంగా మార్నింగ్ కాన్ఫరెన్స్ లో కొనసాగించడానికి ప్రభు కృప చూపించాడు. మరి పాట పాడుకుందాం. రెడ్డిపోగు రాజు గారు ఆలంపూర్ తెలంగాణ నుంచి ఉన్నారు. ఆర్ రాజు గారు అనుకుంటాను, ఆర్ రాజు అని ఉన్నారు, వారే అనుకుంటాను. వందనాలు. పాట పాడండి. మన క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకముల నుండి 128వ కీర్తన పాడుకుందామండి. 128వ కీర్తన. మనోహరుడా మహిమ స్వరూపుడా, మరతున నీ ప్రేమన్ మారని రాజా. అన్న వినపడుతుంది కదా? వినిపిస్తుంది. మనోహరుడా మహిమ స్వరూపుడా, మరతున నీ ప్రేమన్ మారని రాజా. మారక్షణకై మహిమను విడచి మరణము నొందిన మృత్యుంజయుడా. మారక్షణకై మహిమను విడచి మరణము నొందిన మృత్యుంజయుడా. మనోహరుడా మహిమ స్వరూపుడా,
మరతున నీ ప్రేమన్ మారని రాజా. వర్ణుడవు దయగల దేవా, రత్నవర్ణుడవు రాజుల రాజా. గల దేవా, రత్నవర్ణుడవు రాజుల రాజా. రక్షణ నీచిన రవి కోటి తేజ, రక్షణ నీచిన రవి కోటి తేజ. శిక్షను బాపిన శ్రీయేసునాథం, శిక్షను బాపిన శ్రీయేసురాజా. మనోహరుడా మహిమ స్వరూపుడా, మరతున నీ ప్రేమన్ మారని రాజా. నీ శిరము వర్ణింపను తరమా, సర్వము నెరిగిన సర్వాధికారి. నీ శిరము వర్ణింపను తరమా, సర్వము నెరిగిన సర్వాధికారి. అపరంజిని పోలిన నీ శిరమును, అపరంజిని పోలిన నీ శిరమును, వంచితివా నా కొరకై సిలువలో, వంచితివా నా కొరకై సిలువలో. మనోహరుడా మహిమ స్వరూపుడా, మరతున నీ ప్రేమన్ మారని రాజా. అగ్నిజ్వాలల కన్నులు గల దేవా, అంతర్యములను ఎరిగిన ప్రభువా. అగ్నిజ్వాలల కన్నులు గల దేవా, అంతర్యములను ఎరిగిన ప్రభువా. అగ్ని నుండి నన్ను రక్షించితివి, అగ్ని నుండి నన్ను రక్షించితివి. అందుకొను నా స్తుతి వందనము, అందుకొను నా స్తుతి వందనము. మనోహరుడా మహిమ స్వరూపుడా, మరతున నీ ప్రేమన్ మారని రాజా. మా రక్షణకై మహిమను విడచి, మరణము నొందిన మృత్యుంజయుడా. మా రక్షణకై మహిమను విడచి, మరణము నొందిన మృత్యుంజయుడా. మనోహరుడా మహిమ స్వరూపుడా, మరతున నీ ప్రేమన్ మారని రాజా. మనోహరుడా మహిమ స్వరూపుడా, మరతున నీ ప్రేమన్ మారని రాజా. అన్న వందనాలన్నా. రెండు మీట్ లో ఉన్నారు. ఆలంపూరు తెలంగాణ నుంచి రెడ్డిపోగు రాజు గారు సహోదరులు చక్కటి పాట పాడి వినిపించారు. మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపు నుంచి వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. చక్కటి సమయానికి చక్కటి సమయానికి మనం చేరొచ్చాము. మన మధ్యలో ఎస్ చిరంజీవి గారు కాకినాడ ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్నారు. వారు వాక్యం అందిస్తారు. దానికంటే ముందు సహోదరులు జాబేజ్ గారు ఉన్నారు బెంగళూరు నుండి, వారు ప్రార్థన చేస్తారు. జాబేజ్. బాబాయ్ వందనాలు. ప్రార్థన చేయండి వాక్యం కొరకు. పర్లోక మందున మా ప్రియ పర్లోక తండ్రి, ఈ ఉదయ కాలంలో మరొకసారి ప్రార్థించే భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రాలు. రాత్రంతా మంచి విశ్రాంతినిచ్చి ఉదయకాల సమయ ధ్యానాల నిమిత్తము తండ్రి మమ్మల్ని అందరినీ ఈ విధంగా చేర్చి మీ సన్నిధిలో తండ్రి కొంత సమయం గడిపే భాగ్యం మా అందరికి అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.
మేమైతే గొప్పవారము గనులము కానీ కాదు, కానీ కేవలము మీ కృపా కటాక్షం ద్వారానే మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ముందు ఉన్న వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. నిలవబడబోతున్న మీ దేవుని దాసుల్ని మీ సిలువ చాటున మరుగుపరిచి మాకు అమూల్యమైన మరుగుపరిచిన వాక్య సత్యాలను మాకు వెల్లడి చేయమని ప్రార్థిస్తున్నాం. మీరే కృప చేయించండి. మీరు మాట్లాడితే మాకు మేలు, మీరు మాట్లాడితే మాకు దీవెన దిద్దుబాటు తండ్రి. మీరు కావాల్సిన మాకు ఆత్మీయ మేలులు పొందడానికి ఏవైతే అవసరమైన అంశాలు విషయాలు ఉంటున్నాయో మీరు మాతో మాట్లాడి తద్వారా మేము సర్చ్ చేసుకొని మిమ్మల్ని మా జీవితాల్లో మహింపరిచే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి ముందున్న సమయాన్ని మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరుడు జాబేద్ గారికి కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు ఎస్ చిరంజీవి గారు మీరు శ్రద్ధగా గొప్ప విషయాలను తెలియజేస్తున్న వాటన్నిటి మన జీవితాలను దిద్దుబాటు చేసుకున్నాం. వందనాలు. వందనాలు బ్రదర్. చిరంజీవి కొనసాగించండి. వందనాలు. దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని మనము ఆలోచించేద్దాం. ప్రతి ఉదయం మన ఆరంభం దేవుని గ్రంథముతో దేవుని మాటలతో ఆరంభించడం చాలా ప్రాముఖ్యం, ఆశీర్వాదం కూడా. ఈ అవకాశాన్ని మనకి కలిగిస్తున్న ఈ యొక్క ఛానల్ బట్టి కూడా మనం ప్రభువుని స్తుతించే బదులుగా ఉన్నాం. బాధ్యత కలిగిన సహోదరులందరూ కూడా ప్రేమాంజనాలు తెలియజేస్తున్నాను. శోధన అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దైవ గ్రంథంలో ఇది దాదాపుగా ఆరంభం నుంచి ముగింపు వరకు ఉన్న ఒక అంశంగా మనం గమనించవచ్చు. కారణం ఏంటంటే శోధకుడు ఉన్నంత వరకు శోధన ఉంటుంది. అదొక ప్రాముఖ్యమైన అంశం. అపవాది ఆది నుండి ఉన్నవాడుగా ఉన్నాడు, అంటే భూమి యొక్క ఆరంభం నుండి ఉన్నవాడుగా ఉన్నాడు. మానవ జాతి ఆరంభం నుంచి ఉన్నవాడుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మాత్రమే వాడు ఇంచుమించుగా 19వ అధ్యాయములో వాడు ముగింపు మనం చూడబోతున్నాం. అయితే వాడి పేరు శోధకుడు కాబట్టి శోధన నిలిచే ఉన్నది. విశ్వాసులకు శోధన అనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది, అవిశ్వాసులకి అది అర్థం కాదు. కాబట్టి వారు గమనించలేకపోవచ్చు, కానీ విశ్వాసులు శోధించబడడం అనేది సర్వసహజంగా మనకి కనబడుతుంది. చాలా అంశాలు మనం ధ్యానం చేసాం, 2 వర్తమానాలు మనం విన్నాం. అయితే శోధన అంటే ఏమిటి అనే అంశంలో మొదటి వర్తమానం మనం విన్నాం. అదొక్కటి మాత్రమే జ్ఞాపకం చేసి ఈ రోజు వర్తమానానికి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. శోధన అంటే ఏంటి అసలు? దేన్ని మనం శోధనగా భావించాలి అని మనం ఆలోచిస్తే ఆ నిర్వచనాన్ని మనం ఈ విధంగా చెప్పవచ్చు. దేవుని వాక్యానికి, అంటే అచ్చువర్తించబడిన దేవుని వాక్యానికి, వ్రాయబడిన దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళాలి, లేదా దేవుని వాక్యానికి, అచ్చువర్తించబడిన దేవుని వాక్యానికి, రెండవది దేవుని చిత్తానికి. 2 అంశాలు మనం జోడించాలి. మనకు తెలియబడిన దేవుని చిత్తానికి, రాయబడిన దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళాలి, లేదా వ్యతిరేకంగా చేయాలి, మాట్లాడాలి అని కలిగే ఒక బలమైన ప్రేరణ శోధన అని చెప్పాను.
దినవృత్తాంతాల గ్రంథము 21 అధ్యాయం 1 వచనంలో మనం ఆరంభంగా ఆ దినాన్ని మనం చూసాం. దావీదును సాతాను ప్రేరేపించగా అన్నమాట మనం చూస్తాం. అంతేకాకుండా దావీదును సాతాను ప్రేరేపించగా అనే మాట మనం చూస్తాం. యోహాను సువార్త 13 అధ్యాయంలో కూడా యేసు ప్రభు శిష్యుల్లో ఒకడై ఉన్న యోధ హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించెను అన్న మాట కూడా మనం చూస్తాం. సో దేవుని వాక్యాన్ని ఎదిరించాలి, దేవుని వాక్యానికి విరోధంగా మనం వెళ్ళాలి, విరోధంగా మనం మాట్లాడాలి, దేవుని చిత్తాన్ని మన జీవితంలో కోల్పోవాలి అనేది అపవాది యొక్క ప్రధానమైన ఆయుధం. కాబట్టి శోధన సమయంలో మనకు ఎలాంటి ప్రేరణ కలుగుతుంది? యాకోబు పత్రిక మనం చదివాము. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, కానీ ఒకవేళ ఎవడైనా శోధింపబడిన ఎడల వాడు దేవుని చేత శోధించబడుచున్నాను అనకూడదు అని యాకోబు పత్రిక 1:13లో మనం చదివాం. కాబట్టి ఈ విషయాలు స్పష్టంగా మనం గమనించాలి. మనకి శోధన ఎదురయ్యే 3 స్థలాలు మనం గమనించాం. 3 ప్రాంతాల నుంచి మనం శోధించబడుతూ ఉంటాం. నెంబర్ 1 అపవాది, వాడి పేరే శోధకుడు. పోయిన వారం మనం ధ్యానం చేశాం. ఆ శోధకుడు యేసు ప్రభు యొద్దకు వచ్చి అన్నమాట మనం చూస్తున్నాం. అరణ్యంలో యేసు ప్రభువుని శోధించిన వాడు ఆ శోధకుడు. అపవాది యొక్క పేరే శోధకుడు. అంటే మనకి శోధన కలిగేది అపవాది నుండి కలుగుతుంది మొదటిది. రెండవది మన యొక్క పాప స్వభావము ఇంకా మిగిలే ఉన్నది. కాబట్టి మన పాప స్వభావం నుంచి కూడా మనం శోధించబడతాం. అదే యాకోబు చెప్పాడు, ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత బర్లు గొల్పబడిన వాడై ఏడవబడును అని. అంటే పాప స్వభావం. మూడవది లోకం. ద సోర్స్ ఆఫ్ టెంప్టేషన్ ఆఫ్ దీస్ 3 అన్నమాట. ఈ 3 విభాగాల్లోంచి మనం శోధించబడుతూ ఉంటాం అన్నమాట. చాలా విషయాలు వీటిలో ధ్యానం చేశాము. యేసు ప్రభు ఏ విధంగా శోధించబడ్డాడు, అతడు ఏ విధంగా యేసు ప్రభు ఆయన దైవ మానవుడుగా ఎలాగో ఆయన గెలిచాడో మనం గమనించాం. అయితే ఈరోజు శోధన సమయంలో దేవుడు మనకిచ్చిన హెచ్చరికలు, వాగ్దానాలని జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, శోధన సమయంలో ప్రభువు మనకు అనుగ్రహించిన హెచ్చరికలు ఉన్నాయి, వాటిని మనం వెంబడించాలి. శోధన సమయంలో ప్రభు మనకిచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, వాటిని మనము చేపట్టాలి. అప్పుడు మాత్రమే మనం శోధనను జయించగలము అని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. యేసు ప్రభు చెప్పిన మొట్టమొదటి హెచ్చరిక ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్తలో ఉంది, లూకా సువార్తలో కూడా ఉంది. మత్తయి సువార్తలో ఆ అంశాన్ని మనం ధ్యానించేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట మనం స్పష్టంగా చూడగలం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఇది చాలా స్పష్టంగా రాయబడిన మాట. అనుదినము మనం ప్రార్థించవలసిన మాట కూడా. యేసు ప్రభు ఆయన ప్రార్థన నేర్పమని శిష్యులు ఆయన అడిగినప్పుడు పరలోక ప్రార్థనలో ఈ యొక్క అంశాన్ని ఆయన చేర్చి వారికి బోధించాడు. సో ఇదొక హెచ్చరికగా మనకు ఇవ్వబడింది. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. దుష్టుడున్నాడు,
వాడి యొక్క దుష్టత్వం నుండి, వాడి దుష్ట ఆలోచనల నుండి, వాడి దుష్ట ప్రేరణల నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేయమని ప్రభువే చెప్పాడు. సో ప్రభు చెప్పిన ఈ మాట మనం చాలా ప్రాముఖ్యంగా తీసుకోవాలి. అంటే దీని అర్థం ఏంటి? శోధనను మనము జయించాలి అనంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది అనేది అర్థం. మొట్టమొదటిది హెచ్చరిక దేవుడు చేసింది ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే, శోధన నుండి మీరు తప్పించబడాలి అనంటే మీరు ప్రార్థన చేయాలి అనేది ప్రాముఖ్యం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. యేసు ప్రభువే తన శిష్యులకు చెప్పాడు, మీరు మిమ్మల్ని శోధన నుంచి తప్పించమని ప్రార్థన చేయండి. ఇంత ప్రాముఖ్యమైన ఆలోచన చూడండి. ప్రార్థన అనే ఆయుధము, ప్రార్థన అనే శక్తి, ప్రార్థన అనే ఆ ప్రభువు మీద ఆధారపడే ఆ నియమము మనలను శోధనలో నుంచి బయటికి తీసుకురాగలుగుతుంది. చాలా సందర్భాల్లో శోధన సమయంలో ప్రార్థన చేయలేని బలహీనతకు విశ్వాసులు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ శోధనలోనే మునిగిపోయి, ఆ వేదనలోనే మునిగిపోయి, ఆ బాధలోనే మునిగిపోయి, వారు ప్రార్థన చేయని కారణాన్ని బట్టి దైవికమైన సహాయాన్ని చాలా మంది పొందలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు చెప్పినది, శిష్యులకు ఆయన ఆజ్ఞాపించినది ఏంటంటే, శోధన సమయంలో మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు ప్రభువా అని ప్రార్థన. చిన్ని ప్రార్థనే, కానీ గొప్ప ప్రయోజనంతో కూడిన ప్రార్థన. అనుదినము మనము చేయవలసిన ప్రార్థనగా మనం భావించాలి. అది మొదటి అంశం. రెండోది మీరు చూడండి, 26వ అధ్యాయం మత్తయి సువార్తలోనే మరొక మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పిన మాట మనం చూస్తాం. ఇది మనం చాలా సందర్భాల్లో చదివి ధ్యానించిన మాట అయినప్పటికీ ఈ సందర్భానికి చాలా స్పష్టంగాను అది చాలా యాక్యురేట్గా మనకి అది ఫిక్స్ అయ్యేదిగా మనకు కనబడుతుంది. 41వ వచనం చూడండి. 41వ వచనం, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అని చెప్పాడు. ఇక్కడ మమ్మల్ని శోధనలోనికి తేక అని చెప్పాడు. మొదటి ప్రార్థన నేర్పించినప్పుడు శిష్యులకు పరలోక ప్రార్థన, నమూనా ప్రార్థన నేర్పించినప్పుడు శిష్యులు ఆ గెత్సెమనే వనంలో ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళబోయే ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు అని చెప్పాడు. శోధనలోనికి తేక అన్న మాట మనం గమనించాలి. అంతేకాకుండా శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అని చెప్పాడు. ఇక్కడ ఇంకొక మాట దానికి ఆయన కలిపినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, ఇది అవగాహన మనం కలిగి ఉండాలి. ఒకటి, ప్రార్థన మనం చేయాలి. ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ప్రభువు చెప్పే భాష్యం ఏంటి అంటే, మనం ఎందుకు ప్రార్థన చేయమని ప్రభువు కోరుతున్నాడంటే, మీరు బలహీనత కలిగిన వారు అని అవగాహన కలిగి ప్రార్థన చేయాలి. ఎవరైనా శోధించబడొచ్చు, ఎప్పుడైనా శోధించబడొచ్చు, ఎక్కడైనా శోధించబడొచ్చు అనే అంశాన్ని మనం మర్చిపోకూడదు. ఆత్మ సిద్ధమే, మనం రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా చేర్చాడు. ఆయన రాజ్యంలో చేర్చడానికి మనల్ని సంఘం అనే శరీరంలో అవయవాలుగా ఏర్పరిచాడు. ఇవన్నీ వాక్య సిద్ధాంతాల ప్రకారం సత్యమే. అయినప్పటికీ నీ శరీరము బలహీనమైనది, నీ శరీరము పాప స్వభావంతో ఉన్నది. కాబట్టి నీవు ఎప్పుడైనా శోధించబడవచ్చు. కాబట్టి ఈ అవగాహన నువ్వు కలిగి ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను చాలా కాలం విశ్వాసగా ఉన్నాను కదా, చాలా కాలం పరిశుద్ధుడిగా ఉన్నాను కదా, చాలా కాలం నీతిమంతుడిగా ఉన్నాను కదా, నేను ఈ విషయంలో పెద్ద భయపడిన అవసరం లేదు అనుకుంటారు.
కాదు 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 అసలు వాస్తవానికి దావీదు శోధనలో పడి పాపం చేయడానికి వచ్చినప్పుడు వయసు ఎంతో తెలుసండి? 55 సంవత్సరాలని బైబిల్ పండితులు చెప్తారు. అంటే ఆల్మోస్ట్ ఇంకా ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్న దినాలవి. ఆయన 60, 65 లేదా 70లో చనిపోయాడు. మరి 55 సంవత్సరాల వయసులో దావీదు పడిపోయాడంటే మరి ఆలోచించండి. ఆత్మ సిద్ధమే గాని శరీరం ఎంత బలహీనమైనదో అని. యవనస్తులు పడిపోతారు, మధ్య వయస్కులు పడరు, వృద్ధులు పడరు అనటానికి లేదండి. ఈ అవగాహన మనం కలిగి ఉండాలని యేసు ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. మీరు మెలకువగా ఉండండి, శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమైనది. 7వ అధ్యాయం రోమపత్రిక పౌలు చెప్తున్నాడు, నేను చేయగోరని కీడే చేయుచున్నాను, చేయగోరిన మేలు చేయలేకపోతున్నాను. నీలో ఈ పోరాటం నాలో ఉన్నది అని చెప్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన పాప మరణ నియమం నుండి నన్ను విడిపించనని 8వ అధ్యాయంలో ప్రారంభించాడు. ఎందుకంటే 7వ అధ్యాయము శరీరములో ఉన్న ఆత్మ స్వభావము, పాప స్వభావానికి మధ్య జరిగే ఆ యొక్క పోరాటాన్ని తెలియజేశాడు. 8వ అధ్యాయంలో ఆత్మ ద్వారా మనము దాని మీద ఎలా విజయం సాధిస్తామో చెప్పాడు. క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష విధి లేదని చెప్పి, మనము దేవుని ఆత్మ గలవారము గనక మనం క్రీస్తు వారము అని చెప్పాడు. ఆత్మ మనలో, మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చున్నది మనం దేవుని పిల్లలమని చెప్పాడు. అర్థమైందంటారా? 7వ అధ్యాయంలో ఉన్న ఆ పోరాటం 8వ అధ్యాయంలో ఆత్మ ద్వారా పౌలు జీవించే విజయవంతమైన జీవితం రోమాపత్రికలో దీన్ని మనకు తెలియచేయుచున్నది. శరీరము బలహీనము, ఆత్మ సిద్ధమే. ఆత్మ సిద్ధముగా ఉన్నది. పరిశుద్ధాత్ముడు మన ఆత్మలో నివసిస్తున్నాడు. కాబట్టి ఈ విషయాల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 2వ హెచ్చరిక ప్రభు చెప్పింది ఏంటంటే, మనం అవగాహన కలిగి ఉండాలి. ఎప్పుడైనా నువ్వు శోధించబడవచ్చు, ఏ అంశంలో అయినా ఒకప్పుడు నువ్వు జయించిన అంశాల్లో మరొకప్పుడు అదే విషయాలు నువ్వు శోధించబడి పాపం చేసి పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకప్పుడు స్త్రీని నువ్వు జయించి ఉండొచ్చు, అదే స్త్రీ కొంతకాలం తర్వాత నువ్వు జయించలేని ఒక ప్రతిబంధకంగా మారచ్చు. డబ్బును ఒకప్పుడు జయించవచ్చు, అదే డబ్బు తర్వాత నిన్ను ఒక శోధనగా నిన్ను శోధించి దేవునికి విరోధంగా పాపం చేయించవచ్చు. ఒకప్పుడు పేరు, ప్రతిష్టలు, గౌరవాలు దూరంగా నువ్వు ఉండవచ్చు, ఇప్పుడు వాటిని నువ్వు కోరుకోవచ్చు. ఒకప్పుడు అన్ని ప్రభు కొరకు త్యజించి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవించి ఉండవచ్చు, ఇప్పుడు అన్ని కోరుకుని నువ్వు శరీర సంబంధిగా మారి ఉండవచ్చు. కాబట్టి శరీరము బలహీనమైనది, అది ఎప్పుడైనా శోధించబడుతుంది అన్న అవగాహన మనం లేకపోతే మనం మెలకువగా ఉండలేం. అక్కడ మెలకువగా ఉండి అన్న మాట ఎందుకు చెప్పాడంటే, విజిలెంట్ అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. మెలకువ చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే, శోధనలో మనం ప్రవేశించినప్పుడు, శోధనలో మనం ఉన్నప్పుడు మనకి ఆ ఆలోచన, అవగాహన ఉండాలంటే మనం మత్తులుగా ఉండకూడదు, మెలకువగా ఉండాలి. అది 2వ అంశంగా మనం గమనిస్తున్నాం. పౌలు జీవితంలో కూడా శోధన కలిగినప్పుడు ఆయన ఎలా జయించాడో తన అనుభవాన్ని రాసినట్టుగా మనం గమనిస్తాం. పౌలు కూడా తన జీవితంలో సంభవించిన ఆ భయంకరమైన శోధనలను పౌలు ఎలా జయించాడో తన అనుభవాన్ని చాలా స్పష్టంగా రాశాడు. ఒకసారి పౌలు వీడ్కోలు వర్తమానం అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో రాసిన ఆ వీడ్కోలు వర్తమానంలో ఒకసారి 19వ వచనం మనం చదువుకుందాం. 20వ అధ్యాయం 19వ వచనంలో, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటునో మీకే తెలియను అని చెప్పాడు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను అని చెప్పాడు. యూదుల కుట్రల వలన ఏం సంభవిస్తున్నాడండి? పౌలుకి శోధనలు సంభవిస్తున్నాడు. మరి ఎలా ఎదుర్కొన్నారు? వాళ్ళు కుట్ర చేస్తున్నాడు కాబట్టి నేను కూడా కుట్ర చేశాను అంటున్నాడా? అంటలేదు.
నేను కన్నీళ్లు విడిచాను అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేశాడు పౌలు. యూదులు అనేకమైన కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రల వలన అనేకమైన శోధనలు సంభవిస్తున్నాయి. ఆ సందర్భాల్లో కన్నీళ్లు విడిచినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించండి. ప్రభు చెప్పాడు, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించమని మీరు ప్రార్థన చేయండి అని. ప్రభు చెప్పాడు, మీరు మెలకువగా ఉండండి, శరీరం బలహీనమైనదని. దాన్ని పౌలు అనుసరించి శోధనని జయించినట్టుగా మనం గమనిస్తున్నాం. యూదులు కుట్ర చేస్తున్నాడు కాబట్టి నేను కూడా కుట్ర చేసి వారి మీద తిరుగుబడదాం, వారి మీద లేకపోతే యుద్ధం ప్రకటిద్దామని అనుకోలేదు. రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి వారి కుట్రల నుండి, వారి శోధనల నుండి పౌలు తప్పించబడిన వాడిగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, శోధనలో ప్రభు మనకిచ్చిన హెచ్చరిక ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనం ప్రార్థన చేయాలి. అది మొదటిది. రెండవది చాలా స్పష్టంగా రాయబడింది, మన శరీరము బలహీనమైనదని అవగాహన కలిగి మనము జీవించవలసిన వారుగా ఉన్నాము అన్న మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 2 అంశాలు మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఒక అద్భుతమైన వచనము పౌలు ఈ శోధనకు సంబంధించి ప్రభువు ఇచ్చిన వాగ్దానాలు అక్కడ రాస్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. రిగార్డింగ్ టెంప్టేషన్ అనే అంశంలో బైబిల్ అంతట్లో కూడా ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన వచనం. కారణం ఏంటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ వచనాన్ని క్రైస్తవ లోకానికి ఆయన ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఒకసారి దీంట్లో చాలా భాగాలు ఉన్నాయి. ఇప్పుడు 2 భాగాలు మనం ఆలోచించాం. శోధన సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన హెచ్చరిక ప్రార్థన. శోధన సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన హెచ్చరిక శరీరం బలహీనమైనదని ఎరిగి ఉండవలసిన అవగాహన. శోధన సమయంలో దేవుని లేఖనాల్లో మనకి ఇవ్వబడిన వాగ్దానాలు ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. నంబర్ 1, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు అన్నాడు. మొట్టమొదటిది ఏంటంటే, సాధారణమైన శోధన మాత్రమే మనకు కలుగుతుంది, అసాధారణమైన శోధన మనకు కలగదు. ఇది గమనించాలి. మనకు సంభవించే శోధన ఏదైనా కానీ దేవుడు వాగ్దానం ఏం చేస్తున్నాడంటే, సాధారణమైన శోధనే తప్ప అని చెప్పాడు. అది సాధారణమైన శోధనే దేవుడు ఇస్తాడు, అసాధారణమైన శోధనను దేవుడు అనుమతించడు. దేవుడు ఎవరిని శోధించడు గుర్తుపెట్టుకోండి. అపవాది, శరీరము, లోకము మనలను శోధించేవిగా ఉన్నవి, శోధన ఎదురయ్యే స్థలాలుగా ఉన్నవి. అయినప్పటికీ అవి కూడా సాధారణంగానే దేవుడు దాన్ని అనుమతించేటట్లుగా ఉన్నాడు. మనకు పాప స్వభావం ఉన్నది, మనం జయించలేనిది పాప స్వభావంగా ఆయన మనలో ఉంచాడు. చాలా సందర్భాల్లో మనం జయించలేకపోవచ్చు, కానీ జయించలేనిదైతే కాదు అని మనం అవగాహన చేసుకో. ఇది సాధారణమైనదే, అసాధారణమైనది ఆయన అనుమతించడు. సాధారణమైన శోధన తప్ప అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మనకు శోధన సంభవించినప్పుడు మనం గమనించాలి, ఇది సాధారణమైనదే, అసాధారణమైనది కాదు, జయించలేనిది కాదు, మనము దాన్ని విజయం సాధించలేనిది కాదు అని మనం అర్థం చేసుకోకపోతే పాపంలో పడే అవకాశం. ఇది సాధారణమైన శోధనే, అసాధారణమైనది అయితే కాదు. ఎంత గొప్ప సంగతి! చాలా మంది ఈ అసాధారణమైన శోధన నాకు సంభవించింది, ఇది సాధారణమైనది కాదు, అంతేకాకుండా సాధారణముగా మనుషులకు అన్నమాట మనం గమనించాలి. మనుషులకు కలుగు శోధన తప్ప అన్నాడు. ఇది సాధారణమైనది ఒకటి. రెండోది మనుషులకు కలిగే శోధనే. అర్థమైందా?
మనుషులకు కలిగే శోధనే అని చెప్పాడు. అంటే మిగతా విశ్వాసులందరికీ, మనుషులైన వారందరికీ ఇది అనుమతించబడే శోధనే తప్ప ఇంకా మనుషులు జయించలేనిది కాదు అని మనము గమనించాలి. అపవాది ఏం చెప్తాడంటే, ఇది భయంకరమైన శోధన, నువ్వు జయించలేని శోధన, నీ వల్ల గాని శోధన అని మనల్ని మోసం చేసే పనులు వాడు ఉంటాడు. కానీ ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నా ప్రియమైన సహోదరుడా, సోదరి, అసాధారణమైన శోధనలు దేవుడు నీకు ఇవ్వడు. అది మనుషులకు కలిగే శోధనలే. దాన్నే దేవుడు మనకు అనుమతించేవాడుగా ఉన్నాడు అని మనం ఇక్కడ గమనించవలసిన వారుగా ఉన్నాము. తర్వాత అక్కడ దాంట్లో సంభవింపలేదు అన్న మాట మీరు గమనించండి. సంభవింపలేదు అన్న మాటలో ఆయన దాని వెనకాల ఉన్నాడు. ఆయన పర్యవేక్షణ మనం చాలా స్పష్టంగా ఇక్కడ గమనిస్తున్నాం. సంభవింపలేదు అంటే ఎంతవరకు నీవు నేను శోధించబడాలో అంతవరకు మాత్రమే అది సంభవించిందంటే ఆయన పర్యవేక్షణ, ఆయన అనుమతి, ఆయన యొక్క అదుపు అక్కడ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. సాధారణంగా కలిగే శోధనే వస్తుందంటే, ఒకవేళ ఆ శోధకుడు నీకు అసాధారణమైన శోధన పెడితే దేవుడు ఊరుకోడు. ఆ పాప స్వభావము నీవు జయించలేనంత అసాధారణంగా అది నీ మీద తిరగబడడానికి దేవుడు ఊరుకోడు. లోకం కూడా అంతే. కాబట్టి మనం దేవుని పిల్లలం కాబట్టి అసాధారణమైనది కానీ, మనము జయించలేనిది కానీ ఆయన ఇవ్వడు అని మొట్టమొదట మనం ఏం చేయాలని నమ్మాలి. మొట్టమొదట వాగ్దానం దేవుడు ఏం చెప్తుండే, సాధారణమైన శోధనలే నీకు సంభవిస్తాయి. ఎంత మంచి మాట. రెండోది, మనుషులకు కలిగే శోధనే నీకు సంభవిస్తుంది. సాధారణమైన శోధన, సర్వసాధారణమైన శోధన, మనుషులకు కలిగే శోధన మాత్రమే మనకు సంభవించేదిగా ఉన్నది. అక్కడ మనం చూస్తున్నాం, ఆయన సంభవింపనీయడు అంటే ఆయన హస్తం ఉన్నది, ఆయన యొక్క పర్యవేక్షణ ఉన్నది, ఆయన అదుపు ఆజ్ఞలు ఉన్నవి అని మనం గమనించాలి. మీరు ఆలోచించండి, యోబుకు వచ్చిన శోధన ఎంత బలమైన శోధన మీరు ఆలోచించండి. యోబు ఒక్క దినములోనే తనకున్న ఆస్తి యావత్తు కోల్పోయాడు. 10 మంది పిల్లలను కోల్పోయాడు. ఆరోగ్యము కూడా కోల్పోయాడు. 3 తపాలుగా జరిగిన ఈ అంశాలు యోబు కోసం రాయబడిన మాట. ఈ అన్ని విషయముల యందు యోబు తన నోటి మాటతో కూడా పాపము చేయలేదు, దేవుడు నాకు అన్యాయం చేసినని అనలేదు అని స్పష్టంగా రాయబడింది. మరి యోబుకు వచ్చిన శోధన మనకి ఎందుకు రావట్లేదు? కారణం ఏంటో తెలుసా? యోబుకు అది సాధారణం. యోబు విశ్వాసానికి, యోబు పవిత్రతకు, యోబు పరిశుద్ధతకు, యోబు నమ్మకత్వానికి, యోబు యథార్థతకు అది సాధారణమైంది. ప్రభువుకు తెలుసు యోబు యొక్క బలము, యోబు యొక్క జ్ఞానము, యోబు యొక్క శక్తి, యోబు యొక్క విశ్వాసం, నమ్మకత్వం ప్రభువుకు తెలుసు. అతని యొక్క యథార్థత ప్రభువుకు తెలుసు. అందుకే ప్రభువు అపవాదికి అనుమతిస్తే తప్ప వాడు శోధించలేదు. మీరు ఆ విషయాన్ని కూడా అక్కడ గమనించాలి. ఆ శోధకుడు మన జీవితాల్లో ఏదైనా శోధన కలిగించాలనంటే వాడికి అనుమతి అవసరము. అందుకే ఆయన శోధింపబడనీయడు అన్న మాట నేను అదే చెప్పాను. ఆయన పర్యవేక్షణ శోధనలో ఉన్నది. విశ్వాసి, నువ్వు భయపడిన అవసరం లేదు, నువ్వు బాధపడిన అవసరం లేదు. నీ స్టామినా ఎంత ఉందో అంతవరకు మాత్రమే నువ్వు శోధించబడతావు. దానికి మించిన శోధన ఆయన ఇవ్వడు. మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. 6వ తరగతి చదువుకునే వ్యక్తికి 10వ తరగతి పబ్లిక్ పేపరు ఈ ప్రపంచంలో ఏ స్కూల్ అయినా, ఏ విద్యా వ్యవస్థ అయినా ఇస్తారా? ఫైనల్ ఎగ్జామ్కి అతడు 6వ తరగతి చదువుతున్న విద్యార్థి అయి ఉన్నప్పుడు అతనికి 10వ తరగతి క్వశ్చన్ పేపరు ఇస్తారా?
సర్వసాధారణంగా చెప్పొచ్చు ఇవ్వరు. కారణం ఏంటంటే వాడు చదివేది 6వ తరగతి కాబట్టి 10వ తరగతి క్వెషన్ పేపరు అతడు ఏ మాత్రం కూడా రాయలేడు. అతని సామర్థ్యానికి, శక్తికి, జ్ఞానానికి మించినది కాబట్టి అతడు ఎన్నడూ దాన్ని రాసి పాస్ అవ్వలేడు కాబట్టి ఏ స్కూలు, ఏ విద్యా వ్యవస్థ కూడా వారికి అలాంటి క్వెషన్ పేపర్ ఇవ్వదు. మరి ఏ క్వెషన్ పేపర్ ఇస్తది? 6వ తరగతి వారికి 6వ తరగతి క్వెషన్ పేపరు, 10వ తరగతి వారికి 10వ తరగతి క్వెషన్ పేపర్ మాత్రమే ఇస్తది. కారణం ఏంటంటే వాళ్ళు చదువుతున్న ఆ తరగతి నుండి వారు ఆ మాత్రం సామర్థ్యం కలిగిన వారుగా ఉండగలరు అని. ప్రియులారా ఆలోచించండి. ఆయన మనము ఏ మాత్రం కూడా భరించలేనిది, లేదంటే జయించలేనిది, లేదంటే తట్టుకోలేని శోధన ఆయన సంభవింపనీయడు. మరి నాకు వచ్చిన శోధన చాలా పెద్దగా ఉంది అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ విశ్వాస పరిమాణం చాలా పెద్దగా ఉందని అర్థం చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే బేష్ నీకు ఎంత పెద్ద శోధన వచ్చిందంటే ప్రభు అయిన దేవుడు నీ యందు ఆయన నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క నమ్మకత్వాన్ని, నీ యొక్క యథార్థతను అంత ఎక్కువగా అంచనా వేశాడు. చెప్పాడు కదా, యోబు సందర్భంలో అపవాదుతో చెప్పాడు, అతడు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని చెప్పాడు. ఒకవేళ నీవు అతన్ని శోధించినా అతడు దాంట్లో నిలిచి ఉంటాడని చెప్పాడు. అందుకే యోబుకు వచ్చిన శ్రమ, శోధన చాలా భయంకరమైంది. అయినప్పటికీ వాటన్నిటిలో అతడు నిలిచిన వాడుగా ఉన్నాడు. అందుకే నీవు అతని యొక్క ఆస్తి నీ వశంలో ఉంచబడింది, నువ్వు అతన్ని ముట్టకూడదని దేవుడు చెప్పాడు. యోబుకు 3 కంచెలు వేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఒకటి అపవాది చెప్పాడు, నువ్వు యోబుకును అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును కంచె వేసిదివి కదా అన్నాడు. శోధకుడు ఆ కంచెల్లోంచి వెళ్ళలేకపోతున్నాడు లోపలికి. 3 కంచెలు ఉన్నాయి. ఆస్తికి ఉన్నది, యోబు కుటుంబానికి ఉన్నది, యోబుకి కూడా ఉన్నది. 3 కంచెల మధ్య భద్రంగా ఉన్న యోబుని శోధించాలి అని అంటే అనుమతి ఎవరు ఇవ్వాలి? ప్రభు ఇవ్వాలి. ఇక్కడ మనకి ఇది చాలా ఆదరణకరమైన మాట. కొరింథీ పత్రికలో పౌలు దానికి వివరం రాస్తున్నాడు. ఆయన శోధింపబడనియ్యడు అని చెప్తున్నాడు. అవునండి, మనం భరించలేనంత, సహించలేనంత శోధింపబడనియ్యడు ఆయన అంత గొప్పవాడిగా మనం గమనిస్తున్నాం. అది రెండవదిగా మనం గమనిస్తున్నాం. మూడవది చూడండి, మూడవది అక్కడే రాయబడింది. 13వ వచనం మరలా చదువుకుందాం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు అన్నాడు. తర్వాత మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అన్నాడు. సంభవింపలేదు అన్నాడు, శోధింపబడనీయడు అన్నాడు. 2 చూశారు. ఒకటి పర్యవేక్షణ, రెండోది మనం చూస్తున్నాం ఆయన మన యొక్క శోధన యొక్క మనం శోధించబడే ఆ శోధన యొక్క నిడివిని ఆయన ఏం చేస్తున్నాడండి, ఒక హద్దు నియమిస్తున్నాడు. శోధింపబడనీయడు అంటున్నాడు. అక్కడ దేవుడు ఉన్నాడా లేదా? శోధింపబడనీయడు. ఆయన అనే దాంట్లో ప్రభువు అనే మాట మనం గమనిస్తున్నాం. ఆయన యేసు ప్రభుకు వచ్చిన శోధన మనకు వచ్చింది. మీకు ఎప్పుడైనా అపవాది కనబడి కొండ మీద తీసుకెళ్ళి మీరు దూకండి అని మనతో చెప్పాడా? ఎప్పుడైనా అపవాది కనబడి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని మనతో చెప్పాడా? ఎందుకు చెప్పలేదు? ఎందుకు అంత యేసు ప్రభు 40 దినాలు అరణ్యంలో అపవాది చేత శోధించబడడానికి దేవుడు అనుమతించాడు. మనకెందుకు అనుమతించట్లేదంటే మన సామర్థ్యం ఆయనకు తెలుసు. యోబును అంత భయంకరంగా ఈవెన్ తన శరీరములో ఉన్న భాగాలు కూడా కుళ్ళిపోవడానికి అనుమతించాడు. ఎందుకు? దేవుడికి తెలుసు యోబు జయిస్తాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు జయిస్తారని. అయితే మన యొక్క విశ్వాస పరిమాణము ఆయన ఎరిగిన వాడు కాబట్టి మనము సహింపలేనంత శోధన, మనం భరించలేనంత శోధన, మనం జయించలేనంత శోధన ఆయన అనుమతించడు. దేవుడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంట. ఇంకొక పాయింట్ ఉంటది. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి
ఇంకా నా కుమారుడు నా కుమార్తె ఇది మించితే గనక వారు ఇబ్బంది పడతారని చెప్పి ఆయన దానికి ఏం వేస్తున్నాడు, ఒక గేట్ వేసేవాడుగా ఉన్నాడు. ఇది గమనించాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు మీరు గమనించండి. వారికి ఒక రకమైన శోధన, శ్రమ సంభవించింది. శోధన, శ్రమ అనేవి రెండు కలిసి ఉంటాయి. శ్రమలో శోధన ఉంటుంది, శోధనలో శ్రమ ఉంటుంది. ఆయన శోధింపబడి శ్రమ పొందాను అని హెబ్రీ పత్రికలో రాయబడింది. శోధన, శ్రమ రెండు కలిసే ఉంటాయి. ఆయన శోధింపబడి శ్రమ పొందాను అన్న మాట మనం గమనిస్తాం. హెబ్రీ పత్రికలో స్పష్టంగా రాయబడింది యేసు ప్రభు గురించి. కాబట్టి శోధన సమయంలో శ్రమ కూడా ఉంటుంది. వారికి ఒక శోధన, శ్రమ సంభవించింది. మొట్టమొదటి శోధన ఏంటంటే రాజు భుజించే ఆహారం. నలుగురు కలిసి జయించారు. తర్వాత శోధన ఏంటంటే ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయడం. ముగ్గురు కలిసి జయించారు. తర్వాత శోధన ఏంటంటే దేవునికి తప్ప, రాజుకు తప్ప మరి ఎవ్వరికి ప్రార్థన చేయకపోవడం. దానియేలు ఒక్కడే జయించాడు. గమనించండి. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మొదటిలో నలుగురు కలిసి జయించడానికి, వారు నలుగురు కలిసి ప్రార్థించడానికి, సహకారంతో జయించడానికి దేవుడు అనుమతించాడు. తర్వాత అగ్నిగుండంలో వాళ్ళ ముగ్గురిని అనుమతించాడు. ఆ సింహాల బోన్లో దానియేలు ఒక్కడే ఎదుర్కోవడానికి అనుమతించాడు. ఎందుకని తెలుసు దేవునికి, దానియేలు సింగిల్ గా అయినా సరే దేవుని కొరకు నిలబడగలడు అని దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. నీవు సహించలేనంత శోధన ఆయన నీకు ఇవ్వడు అనే విషయాన్ని మనం అంగీకరించాలి. మనం సహించగలిగినంత కంటే ఎక్కువ ఆయన మనల్ని శోధింపబడనియ్యడు అంటే శోధన అనేది ఆయన ఆధీనంలో ఉన్నది అని మనం గమనించాలి. ఆయన అదుపు ఆగులకు దాటి లేదు అని మనం గమనించాలి. చాలా సందర్భాల్లో అపవాది మనల్ని ఏమంటాడంటే, ఎవరికి లేదు ఇంత శోధన, నేను భరించలేకపోతున్నాను. ఎవరికి లేదు ఇంత శ్రమ, నేను సహించలేకపోతున్నాను. ఎవరికి లేదు ఇంత వ్యాధి, నేను భరించలేకపోతున్నాను. అందుకే ఆసాపు కూడా అదే చెప్పాడు. భక్తిహీనుల క్షేమం చూసినప్పుడు నేను మత్సరపడుతుని అన్నాడు. నా హృదయంలో వ్యాకుల పడుతుని అని చెప్పాడు. ఇతరులకు కలుగునట్లుగా వారికి ఇబ్బందులు లేవు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి లేవు. మరణమందు యాతనలు వారికి లేవు. వారు పుష్టిగా ఉన్నారు. జలము సమృద్ధిగా తాగుతున్నారు. వారి జనం వారి పక్షాన ఉన్నారు. మహోన్నతునికి తెలివి ఉంటుందని వారు అంటున్నారు. అయినా వారు క్షేమంగా ఉన్నారు. అది నేను చూసినప్పుడు శుద్ధుడై ఉండటం వ్యర్థమే, నా చేతులు కడుక్కుంటే వ్యర్థమే అని భావిస్తున్నాడు ఆసాబు. అయితే ఆ సంగతిని గురించి నేను దేవుని సన్నిధిలో ధ్యానం చేయవాడు వరకు అది నాకు ఆయాసముగా ఉన్నది అని చెప్పాడు. అయితే వారు కాలు జారిన చోటున ఉన్నారు అన్న సంగతి, వారు నిశ్చయముగా నశించదురన్న సంగతి, కడమట్టుకు వారు మర్చిపోదురన్న సంగతి ఆసాబుకి తెలిసినప్పుడు, నేను పశుప్రాయుడినైతిని, మృగం వంటి వాడినైతిని, నేను ఎరగకపోతిని అని చెప్పి, ఆకాశమందు నీ ఉండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు అని తీర్మానం చేసినట్టుగా గమనిస్తున్నాను. నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినను అని చెప్పి. ఏమో మనకు తెలియదు ఈ మాటలు బట్టి. నా శరీరము, నా హృదయం క్షీణించిపోయిన. వారికి తెగులు పుట్టట్లేదు, నా శరీరం క్షీణించిపోతుందంటే మేబీ ఒకవేళ ఆసాపు ఏదైనా వ్యాధి చేత బాధపడుతున్నాడేమో. ఆ శోధనలో, ఆ బాధలో నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నాను, ఇంత యథార్థంగా ఉన్నాను, ఇంత భక్తిగా ఉన్నాను. హలో అనా, హలో అన్నా చెప్పండి. ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత యథార్థతగా ఉన్నాను, ఎంత నీతిగా ఉన్నాను, దేవుని కొరకు ఎంత త్యాగంతో ఉన్నాను, అయినా నాకెందుకు ఇంత శోధన సంభవిస్తుంది, మిగతా వారికి శోధన లేదే అనే మత్సరము, వ్యాకులము దేవుని మందిరములో ఆరాధించే వారి మీద అధికారిగా నియమించబడిన యాసాపు హృదయంలో ప్రారంభమైంది. అయితే అతని తీర్మానం ఏంటో తెలుసా? ఆకాశమందు నీ ఉండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదని తన ఆరాధనను దేవునికి తెలియచేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, మనకు సంభవించే శోధనలు కానీ, శ్రమలు కానీ ఒక మెట్టు ప్రభువుకి సమీపంగా చేసేవే తప్ప ప్రభువుకు దూరంగా వెళ్ళేవి లేదా దూరంగా తీసుకువెళ్ళేవి కావు అని మనం గమనించాలి.
మనల్ని ప్రేమించే తండ్రి పరలోకమందు ఉన్నాడు. మనల్ని ఎందుకు ఆయన అనుమతిస్తాడు అంటే, మీరు శోధనలో గాని శ్రమలో గాని దాని వెనకాల దాగి ఉన్న గొప్ప ఆశీర్వాదాలు గమనించారా? శోధించబడిన ప్రతిసారి వారు గొప్పగా వారు ఆశీర్వదించబడ్డారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు శోధించబడ్డారు. జయించినప్పుడు వారికి మంచి స్థానాలు, సముచితమైన స్థానాలు ఇవ్వబడ్డాయి. అంతేకాకుండా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అని వారు శోధించబడ్డారు. ఆ తర్వాత వారి దేవుడు ఘనపరచబడ్డాడు. దానియేలు శోధించబడ్డాడు. అక్కడ దానియేలుకు దేవుని యొక్క మహిమ ప్రభావాలు, తర్వాత రాజు యొద్ద మంచి సముచితమైన స్థానం ఇవ్వబడింది. అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధించబడ్డారు. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఎప్పుడైనా శోధన వెనక, శ్రమ వెనక ఒక హెచ్చింపు, ఒక ప్రమోషన్ ఉంటది. అదే దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. యోబు శోధించబడ్డాడు, రెండంతలుగా దీవించబడ్డాడు. అతడు శ్రమ పొందిన దానికంటే అతడు దీవించబడింది అత్యధికంగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, శోధన వెనకాల దేవుని వాగ్దానాలు మనం మర్చిపోకూడదు. 6వదిగా మనం చూస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది 13వ వచనంలోనే. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగ చేయను. ఎంత అద్భుతమైన మాట చూడండి. శోధన ఉన్నది, దాంతో పాటు దాని పక్కనే శోధనతో కూడా తప్పించుకునే మార్గం కూడా ఆయన పెడతాడు. శోధనలో మునిగిపోయి, శోధనలో పడిపోయి, శోధనలో చెడిపోయి, శోధనలో జారిపోయే వాళ్ళు ఉంటారు. ఆ శోధన సమయంలో దేవుడు ఏదో ఒక మార్గం పెట్టాడని దాన్ని వెతికే వాళ్ళు ఉంటారు. దీంట్లో ఏ జాబితాకు చెందిన వారమో మనం ఆలోచించాలి. శోధనతో కూడా తప్పించుకునే మార్గం ఆయన కలుగు చేస్తాడండి. శోధనతో కూడా అంటే శోధనతో పాటు ఇది కూడా ఉంటది. అంటే ఇక శోధనలో మనము ఇంక మునిగిపోయి, పడిపోయి, చెడిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు దీంట్లో ఏదో ఒక ద్వారం ఉన్నది, ఎక్కడో ఒక తలుపు ఉంచడం మనం గమనించాలి. పోతీఫర్కి యేసేపే కనబడుతున్నాడు. పోతీఫర్ భార్యకు ఆ యవనస్తుడు, ఆ సుందరుడు, ఆ పరిశుద్ధుడు, ఆ యూదుడు, ఆ ఎర్రని వాడు అతనే కనబడుతున్నాడు. ఎవరికి? పోతీఫర్ భార్యకు. కానీ యేసేపుకి ఏం కనబడుతుందో తెలుసా? తలుపు కనబడుతుంది. ఆ భయంకరమైన శోధనలో యేసేపుకి కనబడేది దేవుడు, ఆ తర్వాత పారిపోయి ఆ ద్వారం కనబడుతుంది. ఆ శోధన సమయంలో పారిపోయే మార్గం యేసేపుకి కనబడుతుంది. యేసేపుకి దేవుడు కూడా కనబడుతున్నాడు. దేవుడి దృష్టి యేసేపుకి కనబడుతుంది. పోతీఫర్ భార్య మాత్రం ఏం కనబడట్లేదు. ఇక్కడ ఎవరునూ లేరు అని చెప్తుంది. అర్థమైందా? శోధనలో తప్పించుకునే మార్గం ఉంటది. అది దేవుడు కలిగించిందే కాబట్టి ఆ మార్గాన్ని మనం గమనించాలి, ఆ ద్వారాన్ని మనం గమనించాలి. లేకపోతే శోధన జయించడం సాధ్యం కాదు. దేవుడే వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాలండి, శోధన సమయంలో దేవుడిచ్చిన వాగ్దానాలు. 2 హెచ్చరికలు మనం చూసాం. 1, ప్రార్థన చేయాలి అని చెప్పాడు. 2, మనము బలహీనము, ఎప్పుడైనా ఏ వయసులో అయినా పడిపోవచ్చు. ఇంతకుముందు జయించిన ఆ శోధనలో ఇప్పుడే పడిపోవచ్చు. ఇంతకుముందు 100 సార్లు జయించిన ఆ పాపాన్ని ఇప్పుడు నువ్వు జయించలేకపోవచ్చు, పడిపోవచ్చు, మన యొక్క ఆత్మీయ గర్వాన్ని బట్టి. అయితే మనం శరీరము బలహీనమైనదనే దీనత్వం కలిగి ఉండాలి. ఎంత విశ్వాసంలో ఎదిగినా, ఇన్ని సంవత్సరాల ఆత్మ సంబంధమైన వయసు మనకు వచ్చినా, మనం ఈ పాపం విషయమై మనము జాగ్రత్త, దీనత్వం కలిగి ఉండాలి. ప్రభువు మీద ఆధారపడాలి. ఇక్కడ మనం తర్వాత వాగ్దానాలు మనం చూస్తున్నాము. సాధారణమైన శోధనలే కలుగుతాయి. మరి ఆయన సంభవింప లేదు అని చెప్పాడు. మనుషులకు కలిగే శోధనలే కలుగుతాయి. సహించలేనంత మనల్ని శోధించడు. సహించగలిగినంత మాత్రమే ఆయన శోధించబడ్డానికి అనుమతిస్తాడు. ఆయన యొక్క అనుమతి ఆధ్వర్యంలో శోధన జరుగుతుంటది. తర్వాత తప్పించుకునే మార్గాన్ని ఆయన పెడతాడనమాట. అది మనం చూడాలి. తప్పించుకునే మార్గం. ఈ శోధనలో నేను ఎలా తప్పించుకోగలనని ఆ ద్వారాన్ని వెతకాలి. ఒక మధ్యలో ఒక మాట వదిలేశాను నేను.
అదేంటంటే దేవుడు నమ్మదగిన వాడు అని రాశాడండి. శోధనకు సంబంధించిన వాగ్దానాల్లో ఈ వాగ్దానాలన్నీ ఇచ్చిన తర్వాత వాటన్నిటినీ నెరవేర్చడానికి ఎవరు నమ్మదగిన వాడండి? దేవుడు నమ్మదగిన వాడు. మధ్యలో రాశాడండి 13వ వచనం మధ్యలో వచనం, దేవుడు నమ్మదగిన వాడు ప్రత్యేకంగా రాశాడు అన్నమాట. ఎందుకు దేవుడు నమ్మదగిన వాడు? దేనికి దేవుడు నమ్మదగిన వాడు అంటే, ఆయన ఏ వాగ్దానాలు అయితే ఇక్కడ మనకు ఇచ్చాడో అవి నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన వాడు. సాధారణం కంటే ఎక్కువ శోధన ఆయన ఇవ్వడు, దాంట్లో ఆయన నమ్మదగిన వాడు. అబ్బా చెప్తాడు, అబ్బో నీవు ఎంత భయంకరంగా శోధించబడతావు, నీ శక్తికి మించిపోయింది, నీ అవగాహనకు మించిపోయింది, నీ విశ్వాసానికి మించిపోయింది, నీలాంటి శ్రమ శోధనకి ఎవరికి లేదు అని వాడు నిన్ను మోసం చేస్తాడు. కానీ దేవుడు నమ్మదగిన వాడు, అపవాది నమ్మదగిన వాడు, మన శరీర స్వభావం నమ్మదగినది, లోకం నమ్మదగినది, కానీ దేవుడు నమ్మదగిన వాడు. చాలా స్పష్టంగా ప్రభు చెప్పాడు, ఆయన నమ్మదగిన వాడు. మన శోధనను పర్యవేక్షించే విషయంలో ఆయన నమ్మదగిన వాడు. మన శక్తికి మించిన శోధన ఇవ్వకుండా ఆయన అదుపు చేసే విషయంలో ఆయన నమ్మదగిన వాడు. తప్పించుకునే మార్గము కలుగు చేసే విషయంలో ఆయన నమ్మదగిన వాడు. శోధన సమయంలో దేవుడు నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు, మనం నమ్మదగిన వారం అయినప్పటికీ. కాబట్టి నమ్మదగిన దేవుని పిల్లలం కాబట్టి మనం శోధన జయించాలి అని ఆయన మనకు శోధన అనుమతించాడు. అందుకే శోధన జయించి మనము కిరీటం పొందాలి అని 12వ వచనంలో రాయబడింది. శోధనకు గెలిచి కిరీటం పొందాలి. అందుకే శోధన ఇవ్వబడింది. మనం చూసాం కదా, ఎందుకు శోధన అనే అంశంలో ఆ విషయాలు మనం ఆలోచించాం. శోధన ఎందుకంటే శోధించబడేవాడు నిలవాలి, దాన్ని జయించాలి. దేవుడు సిద్ధపరిచిన ఆ జీవ కిరీటాన్ని మనం పొందవలసిన వారుగా ఉన్నాం. అగ్ని పరీక్షకు ఏ విధంగా బంగారము శుద్ధి చేయబడుతుందో ఈ శోధన వల్ల అమూల్యమైన మీ విశ్వాసం శుద్ధి చేయబడుతుందని చెప్పాడు. శోధన యొక్క పర్పస్ మనం ఆలోచిస్తున్నాం. దేవుడు ఎందుకు ఆయన అన్యాయస్తుడు కాదు, ఎందుకు శోధన ఉంచేశాడు, ఎందుకు పాప స్వభావం ఉంచేశాడు, ఎందుకు లోక యొక్క ప్రభావం విశ్వాసం మీద ఇంకా ఉండడానికి ఆయన అనుమతించాడంటే ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయండి? పరిశుద్ధపరిచేవిగా ఉన్నాయి. అడవిలో పుట్టే అగ్ని పూర్తిగా అడవిని ధ్వంసం చేస్తుంది, కానీ కంసాలు అనే యొక్క అగ్ని బంగారాన్ని శుద్ధి చేస్తుంది. ఈ శోధనలనే అగ్ని, ఈ శ్రమలనే అగ్ని విశ్వాసాన్ని పరిశుద్ధపరుస్తాయి. మనలో ఉన్న మస్టు, ఆ గర్వం, అహం, అతిశయాన్ని తొలగిస్తాయి, ప్రభువుకి సమీపంగా చేస్తాయి. అనేక మందికి మాదిరిగా ఉండడానికి అవి నిన్ను సిద్ధం చేస్తాయి. శోధన సమయంలో దేవుడు ఇచ్చిన 2 హెచ్చరికలు మనం గమనించాం. ఒకటి ప్రార్థన, రెండోది మన శరీరము బలహీనమైనది అవగాహన. శోధన సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మనం గమనిస్తున్నాం. ఒకటి, సాధారణమైన శోధనలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మనుషులు కలిగే శోధన ఇస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. మనం జయించలేనిది ఏది ఆయన సంభవింపనీయుడు అని దేవుని వాగ్దానం చేశాడు. మనం సహించలేనిది ఆయన అనుమతించడు అని దేవుడు వాగ్దానం చేశాడు. శోధన సమయంలో ఆయన మనకు తప్పించుకునే మార్గం కలుగు చేస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ శోధన సందర్భంలో ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని దేవుడు తన గురించి తెలియజేశాడు. ఈ మాటలు దేవుడు మన కొరకు దీవించును గాక. చిన్ని ప్రార్థన నేను చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, ఘనమైన దేవా, మీకు వందనాలు. మీ మాటలు ఎంతైనా విలువైనవి, నమ్మశక్యమైనవి, ఆధారపడదగినవి, అనుసరించవలసినవి. ప్రభువా, మీకు స్తోత్రాలు. వాటి మొత్తం ఎంత గొప్పది. ఈ వాక్యాన్ని నమ్మి ఈ లోకంలో శోధనని జయించి నిన్ను ఘనపరిచినట్లుగా సహాయం చేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరికి వందనాలండి. వందనాలు. చక్కటి వర్తమానము అందించినటువంటి చిరంజీవి అన్న గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి శోధన అనే అంశం నుంచి అనేక యాకోబు పత్రికల నుంచి మొదటి అధ్యాయం నుంచి ధారావాహికంగా
ఎందుకంటే మనము విమోచించబడ్డాం కానీ పాప స్వభావం కలిగిన దేహంతో ఉన్నాం కనుక దానిని జయించడానికి గల హెచ్చరికలు కూడా మనకు తెలియజేశారు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే దీనిలో జయించాలంటే మొట్టమొదటిది ప్రార్థన అనేటువంటి అంశం. అది ఒక మనకు చాలా గొప్ప విషయము. అలాగే మనము శారీరకంగా బలహీనులమే కనుక ఎప్పుడైనా పాపములో పడటానికి ఈ దేహం ఒకసారి ఎప్పటికైనా పడిపోవటానికి అవకాశాన్ని కలగజేస్తుంది. కాబట్టి ప్రార్థన అవసరము. బలహీనులమైన మనకు దేవుడు కూడా ఇచ్చిన వాగ్దానాలు కూడా హెచ్చరికలు కూడా మనకు తెలియజేశారు. అయితే వీటన్నిటిలో ప్రాముఖ్యమైన మాట వారు తెలియజేసిన విషయం, నమ్మకమైన దేవుడు మనకున్నాడు. ఆయన మాటలను అనుసరించి క్రియాపూర్వకంగా మనం నిజంగా వాక్యానుసారంగా వాక్యము అనే దానిని అనుసరించి జీవిస్తే ఆ శోధనల నుండి ఈ ప్రార్థన ద్వారాను మన బలహీనతల ద్వారాను నమ్మకమైన దేవుడు మనకు తప్పిస్తాడు. ఎందుకంటే మనం ఎంతవరకు అయితే సహించగలమో శోధనను అంతవరకే అనుమతిస్తాడని కూడా తెలియజేశారు. కాబట్టి చాలా చక్కటి విషయాలు మన జీవితాలలో ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి యవనస్తులైతేమి, వృద్ధులనైతే, సంఘాలనైతే చాలా శ్రేష్టమైన విషయాలు ఇవన్నీ మనము అలవర్చుకుందాం, వాటిని అనుసరించి జీవిద్దాం. ఈ సందేశాన్ని అందించినటువంటి చిరంజీవి అన్న గారికి మరొకసారి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపు నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మన మధ్యలో ఇప్పుడు చివరి ప్రార్థన చేసుకుందాం. యోనాతాన్ గారు ఉన్నారు, వారు చివరి ప్రార్థన చేస్తారు. యోనాతాన్ అన్న, ఆంధ్రప్రదేశ్ యోనాతాన్. సింగరాయకొండ. లేరా? లెఫ్ట్ అయినట్టున్నారు. లెఫ్ట్ అయినారా? సరే, మరి ఒక పేరును మనం ఎస్ఆర్ గుడిపాడు నుంచి జి తిమోతి సహోదరులు దేవుని సేవకులు ప్రార్థన చేద్దాం. స్తోత్రములు. కాన్ఫరెన్స్ మీ దాసు మా ప్రియులు చిరంజీవనను మీ పక్షముగా నిలుపుకొని శోధన ఎలా విధించాలి? శోధన ప్రతి ఒక్కరిని సంధిస్తుంది, శ్రమ కూడా పెట్టుకొని వస్తుంది. జయించడానికి ఏం చేయాలి అనే మాటల మీద ఆయన ఈ గ్రంథంలో నుండి ఆయన ధ్యానం చేయడానికి దయ చూపించినారు తండ్రి. శ్రేష్టమైన లేఖన సత్యాలను మీరు మాకు అనుగ్రహించినారు నాయన. గొప్ప దేవుడానికి స్తోత్రాలు తండ్రి. శోధించబడిన భక్తులు గొప్ప విజయాలు పొందుకున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాను ఆయన. గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలు, అదేవిధంగా నా తండ్రి నాయన గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు. మీ ఘననామమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. సహాయం చేయండి, పరిచర్యను దీవించండి నాయన. ఆయన శోధన మీద నిలిచి గెలిచిన వారమై మీరిచ్చు జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మీ సహాయాన్ని చాదుకోండి. గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. మీ దాసునంకును బలపరచండి. శ్రేష్టమైన సందేశాలు మాకు ఆయన అందించడానికి మరొక తరుణాన్ని ప్రసాదించండి తండ్రి. కృప చూపించండి. ఈ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన మా ప్రియులందరినీ మీరు బలపరచండి ఆయన. మీ చిత్తం అయితే మరొక దినం ఆయన మేము ఇలాగ చేరి మీ గొప్ప నామాన్ని పూజించడానికి దయ చూపించి సహాయం చేయమని ఆయన పరిచర్యను ప్రారంభించి కొనసాగిస్తున్న మా ప్రియులు మీ దాసులు బర్నబాస్ అన్న, స్థానిక సంఘము, పరిచర్య, కుటుంబం అంతటిని ఆయన మీ బలమైన చేతులకు అప్పగిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా ప్రార్థించినటువంటి జాన్ పాల్ గారికి, అలాగే చక్కటి పాట పాడి వినిపించినటువంటి రెడ్డి పోగు రాజు గారికి, ఆ వాక్యము కొరకు ప్రార్థన చేసినటువంటి అబేజ్ గారికి, మరి చక్కటి వర్తమానం అందించినటువంటి చిరంజీవి అన్న గారికి, అలాగే చివరి ప్రార్థన చేసినటువంటి
జి తిమోతి కేసర్ గుడిపాడు సేవకులుగా చేసిన ప్రార్థన బట్టి అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని మరి మార్నింగ్ కాన్ఫరెన్స్ క్రిస్టియన్ అసెంబ్లీ ఓడి చెరువు సత్యసాయి జిల్లా సంఘ సేవకులు సహోదరులు బర్నబాస్ గారు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి కూడా వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మాకు ఈ సమయాన్ని అప్పచెబుతున్నాము. నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది, దానిని నేను చిరంజీవాన్ని అడగాలనుకుంటున్నాను. ఉన్నారు, వారిని అడుగుతాను. ఎందుకంటే కొంచెం డౌట్ గా వచ్చింది కాబట్టి ఆ మాట అడుగుతున్నాను. మీరు సహోదరులు ముందుకు సాగిస్తారు. ఓవర్ టు సహోదరులు.